అందరికీ నమస్కారం. నేను మీ మెప్మా ఎస్హెచ్జి డీజీ మహిళ. అందరూ ఎలా ఉన్నారు? నమస్తే అక్క. ఈరోజు మనం ఫైళ్లను ఫోల్డర్లను ఎలా సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది కంప్యూటర్ వాడే ప్రతి ఒక్కరికి బేసిక్గా రావాలి. వెల్కమ్ బ్యాక్. నేను మీ చంద్రశేఖర్, ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ, ఎన్ ఇనిషియేటివ్ బై మెప్మా. ఇవాళ నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఫైల్ మేనేజ్మెంట్ అండ్ ఫోల్డర్ మేనేజ్మెంట్. ఊహించుకోండి, మనకు ఒక గది ఉంది. ఆ గదిలో అలమార్లో బట్టలు ఎడాపెడా చిందరవందరగా ఉన్నాయి. లేదు, ఒక పుస్తకాలు పెట్టే ఒక ప్లేస్ ఉంది, ఒక స్టాండ్ ఉంది. అక్కడ పుస్తకాలు పెద్ద అబ్బాయివి చిన్న అబ్బాయివి కలిసిపోయినాయి. ఎలా ఉంటుంది మనకి? అంతా సర్దుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి, ఏది ఎప్పుడు కావాలో అలా చేసుకోవాలనుకుంటా. వాటిలన్నిటిని లేదనంటే ఊరు వెళ్తున్నాం, బట్టలు ఎలా సర్దుకుంటాం మనం? ఒక సూట్ కేసులో కానీ లేదనంటే ఒక బ్యాగ్లో కానీ పెట్టుకుంటాం బట్టలన్నీ. సో అదే మాదిరిగా మనం కంప్యూటర్లో ఫైల్స్ అనేవి, ఫోల్డర్స్ అనేవి సర్దుకోవాలి. సహజంగా ఏం చేస్తారంటే అందరూ ఈ డౌన్లోడ్ చేయగానే ఏదైనా ఫైలు అది డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్తుంది కంప్యూటర్లో, అక్కడే వదిలేస్తారు. అలా వదిలేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఒక నెల తర్వాత కావాలనుకోండి, మనకు కావాల్సిన ఫైలు మనకు అందుబాటులో ఉండదు. అది వెతుక్కోవడానికి మనకు అరగంట సమయం తినేస్తుంది. అదే మనం ఫైల్ మేనేజ్మెంట్, ఫోల్డర్ మేనేజ్మెంట్ నేర్చుకున్నామనంటే ఏ ఫైల్ ఎక్కడుందో సులభంగా మనం వెతికి తీయచ్చు. చాలా టైం సేవ్ చేస్తుంది మనకి. సో అసలు ఫైల్ అంటే ఏంటి, ఫోల్డర్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫైల్ అంటే ఒక మనం డేటాని దాచుకునే చోటు, ఒక ఫైల్. ఇప్పుడు మన నార్మల్ ఫైల్ ఉంటుంది, పేపర్ మీద రాసి ఒక ఫైల్ చేయండి దీన్ని అంటూ ఉంటాం. అలాగే మనం ఒక వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ ఏదైనా డేటా రాసి సేవ్ చేసామనుకోండి, దాన్ని ఫైల్ అంటాం. ఈ ఫైల్కి ఇలాంటి ఒక సమూహం, ఫైళ్ళ యొక్క సమూహాన్ని ఒక చోట భద్రపరిచే ప్రదేశాన్ని మనం ఫోల్డర్ అంటాం. ఫోల్డర్ అంటే ఏంటి? ఒక సూట్ కేస్ లాంటిది. ఈ ఫైల్స్ అన్నీ అక్కడ నీట్గా దాస్తామన్నమాట. సో ఇప్పుడు మనం ఫైల్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి ముందుగా క్రియేట్ చేసి ఉంచిన ఫైల్ అండ్ ఫోల్డర్ని నేను ఇప్పుడు మీ ముందు ప్రదర్శించబోతున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ డెస్క్ టాప్ అంటాం ఈ ఏరియాని. ఈ డెస్క్ టాప్లో మనకి మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నదాన్ని, ఈ పసుపు రంగులో ఉన్న వాటిని ఫోల్డర్ అంటాము. ఈ ఫోల్డర్ మీద మనం డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ పెట్టుకోవచ్చు, అదే ఇక్కడ సూచిస్తుంది. అలాగే దీని పక్కన ఫైల్, ఆల్రెడీ క్రియేట్ చేసిన ఎక్సెల్ ఫైల్ అనేది ఉంది. అది వర్డా ఎక్సెల్ మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, ఇక్కడ ఎక్స్ కానీ ఈ కానీ ఉంటే అది ఎక్సెల్ ఫైల్, డబ్ల్యూ ఉంటే వర్డ్ ఫైల్, పి ఉంటే పవర్ పాయింట్, అట్లాగా చెప్తా ఉంటుంది. సో ఇదొక ఉదాహరణ ఫోల్డర్లో ఫైల్. అలాగే ఇప్పుడు ఇది ఇక్కడ ఏదో ఫైల్ ఉన్నట్టుంది కాబట్టి ప్రీవియస్ ఫోల్డర్కి ఇప్పుడు ఈ ఫోల్డర్లో ఏమీ లేదు అని చూపించడానికి ఎంటీ ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టాను మీకు. ఒకసారి దీన్ని కనుక మీరు డబుల్ క్లిక్ చేస్తే మీకు అక్కడ చూస్తే లోపల ఏమీ కనిపించదు అనమాట. దీన్ని ఎంటీ ఫోల్డర్ అంటాము. దాన్ని మనం బ్యాక్కి కనుక వెళ్తే మళ్ళీ వెనక్కి వస్తాము, ఇక్కడ ఫైల్స్ ఉంటాయి. సో మొత్తంగా దీన్నే ఫైల్ అండ్ ఫోల్డర్ అంటాము. ఇప్పుడు మనం ఒక ఫైల్ని, ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సో ముందుగా దీన్ని క్లోజ్ చేసుకుంటున్నాను. క్లోజ్ చేసిన తర్వాత సో ఒక కొత్త ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫస్ట్ మౌస్లో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత న్యూ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఆ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సబ్ ఆప్షన్స్ వస్తాయి కింద. ఈ సబ్ ఆప్షన్స్లో, మరిన్ని ఆప్షన్స్లో ఫోల్డర్ మీద మీరు లెఫ్ట్ క్లిక్ చేయగానే మీకు ఫోల్డర్ ఐకాన్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనబడతా ఉంటుంది హైలైట్ అయ్యి. ఆ బ్లూ కలర్లో ఎందుకు హైలైట్ అవుతుంది అని అంటే, మీరు అక్కడ మీ ఫోల్డర్కి పేరు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డర్ దేనికి సంబంధించింది, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కావాలి అనుకుందాం, మీ 10th క్లాసో మీ పిల్లలు. అక్కడ మనం ఎడ్యుకేషన్ అని టైప్ చేస్తాము. టైప్ చేసిన తర్వాత మనకి ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన
ఫైల్ అనేది అర్థమవుద్ది. పొరపాటున మీరు కనుక తప్పు టైప్ చేశారని అనుకుందాము. తప్పు టైప్ చేస్తే మనం రైట్ క్లిక్ చేసి మళ్ళీ రీనేమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ ఎడ్యుకేషన్ అని పెట్టాను. నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి కిందకు వచ్చి రీనేమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మళ్ళీ బ్లూ కలర్ ఐకాన్ అనేది మళ్ళీ అక్కడ నాకు ఫోల్డర్ కింద డిస్ప్లే అవుతుంది. ఒకసారి రీనేమ్ మీద క్లిక్ చేయండి, అది సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే మనకి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ మనకు నచ్చినట్టు మనం ఏదైనా, ఇప్పుడు మొదటి అబ్బాయి రాము ఎడ్యుకేషన్ అని అట్లా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, రాము ఎడ్యుకేషన్. సో రాముకు సంబంధించిన ఎడ్యుకేషన్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇట్లా టైప్ చేసిన తర్వాత కీబోర్డ్లో ఎంటర్ని ప్రెస్ చేయండి. ఎంటర్ని ప్రెస్ చేయగానే మనకి ఏం జరుగుతుంది అంటే ఆ పేరు అనేది సేవ్ అవుతుంది ఫోల్డర్కి. ఇప్పుడు మనకు నచ్చినట్టు ఫోల్డర్ క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫోల్డర్ క్రియేషన్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రాము ఎడ్యుకేషన్ అనే ఫోల్డర్లో లోపలికి వెళ్ళి మనం ఫైల్ క్రియేట్ చేద్దాం. రాముకు సంబంధించిన 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఎలా చేయాలి అనేది. సో దీనికి మనం ఎలా చేస్తాము, ఫస్ట్ రాము మీద డబుల్ క్లిక్ చేయండి, రాము ఎడ్యుకేషన్ అనే ఫోల్డర్ మీద. ఇప్పుడు ఫోల్డర్ ఓపెన్ అయింది, మనకి ఎంటీ స్పేస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, రైట్ క్లిక్ చేసి న్యూ అనే దాని మీద ప్రెస్ చేసి న్యూ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ డాక్యుమెంట్ తీసుకుందాం మనం. సో న్యూ ఎక్సెల్ డాక్యుమెంట్ తీసుకోగానే మనకు వచ్చింది. సో ఇప్పుడు రాము 10th క్లాస్ మార్క్స్ అని దీనికి పేరు పెట్టుకుంటాం. సో ఇట్లాగా మనం ఫైల్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది, ఫోల్డర్ లోపల ఫైల్. సో మనకేంటంటే ఈ రాము 10th క్లాస్ మార్క్స్, అలాగే ఇంటర్ మార్క్స్, డిగ్రీ మార్క్స్, మీ పిల్లలు అన్నీ కూడా మీరు అట్లాగా సేవ్ చేసుకొని ఉంచుకోవచ్చు. అంటే ఎక్సెల్లో డేటా ఎంటర్ చేసుకొని ఉంచుకోవచ్చు. మీ దగ్గర ఫోటోలు ఉన్న, మార్క్ షీట్ స్కాన్ డాక్యుమెంట్స్ ఉన్న వాటిని కూడా ఫైలే అంటాము. ఆ ఫైల్స్ని కూడా మీరు ఈ ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. లోపల డేటా ఎలా ఎంటర్ చేయాలి అనేది మనం వర్డ్లోకి వెళ్ళినప్పుడు, ఎక్సెల్లోకి వెళ్ళినప్పుడు మనం చూద్దాము. అలాగే ఈ ఫైలే కాకుండా జస్ట్ ఊరికనే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే నార్మల్ టెక్స్ట్ ఫైల్ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా క్రియేట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం రైట్ క్లిక్ చేసి, కొంతమంది దాంట్లో ఎంఎస్ ఆఫీస్ లేకపోయినా మనం ఇదంతా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నార్మల్గా ఈ న్యూలోకి వెళ్ళి టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది క్లిక్ చేయగానే మనకి టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. అలాగే ఎప్పటిలాగే దానికి ఒక పేరు ఇచ్చి దాన్ని డబుల్ క్లిక్ చేయగానే మనకి ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో పేరు ఏమిద్దామో, నార్మల్గా డెమో అని ఇద్దాం. నేను మీకు డెమో చూపిస్తున్నాను కాబట్టి డెమో అనే పేరు ఇచ్చి ఇప్పుడు నేను ఈ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ ఫైల్ని ఓపెన్ చేయాలంటే ఎంటర్ నొక్కచ్చు, లేదా 2 సార్లు మౌస్లో లెఫ్ట్ క్లిక్ చేయొచ్చు, లేదా మౌస్ని రైట్ క్లిక్ నొక్కి ఓపెన్ అని కూడా నొక్కచ్చు. 3 విధాల్లో ఏదో ఒక విధం మీకు అర్థమైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫైల్లో మనకి 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి, మైనస్, బాక్స్, ఇంటూ. మైనస్ నొక్కితే ఫైల్ రన్నింగ్లో ఉన్నది కిందకి వెళ్తుంది, మనకి స్క్రీన్ నీట్గా కనబడుతుంది. మళ్ళీ మనకి ఆ ఫైల్ ఇక్కడ ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే యథాస్థానంలోకి తిరిగి వచ్చుద్ది. మళ్ళీ ఇక్కడ బాక్స్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మ్యాక్సిమైజ్ అంటాము. దాని మీద నొక్కగానే మనకి ఏమవుతుంది అని అంటే మొత్తం స్క్రీన్ అంతా అదే వస్తుంది. ఇప్పుడు నేను నొక్కుతున్నాను బాక్స్ మీద, మ్యాక్సిమైజ్ అయ్యి మొత్తం స్క్రీన్ అంతా అదే అవుతుంది. అలాగే ఇప్పుడు నేను క్లోజ్ చెయ్యను, కానీ ఈ చివరి ఇంటూ అనేది ఉంది చూసారా, దాని మీద కనుక మనం నొక్కితే ఈ ఇంటూ మీద రెడ్ కలర్ మార్క్ వస్తుంది, క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయ్యేటప్పుడు ముందు మనం సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. వర్డ్ అవన్నీ వచ్చినప్పుడు సేవ్ చేసుకోవడం నేర్చుకుందాం. ఇప్పుడు ఈ ఫైల్లో నేను మీకు కొన్ని షార్ట్ కట్స్ చెప్దామని అనుకుంటున్నాను. ఆ షార్ట్ కట్స్ పనిచేయాలి అని అంటే ఫస్ట్ ఒక మ్యాటర్ రాసుకుంటున్నాను. ఆ మ్యాటర్ పేరు లక్ష్మి SGH అని నేను టైప్ చేసుకుందాం అనుకుంటున్నాను. లక్ష్మి SHG అని నేను టైప్ చేయాలనుకుంటున్నాను. సో లక్ష్మి SHG అని టైప్ చేసిన తర్వాత ఇదే మ్యాటరు నాకు
కాపీ అవ్వాలి, ఒక 2 సార్లు 3 సార్లు కాపీ అవ్వాలి అని అనుకుంటే నేనేం చేస్తానంటే దాన్ని హైలైట్ చేస్తా. హైలైట్ చేయడం ఎలాగా అంటే మీ మౌస్లో లెఫ్ట్ క్లిక్ నొక్కి పట్టుకోండి, లేదనంటే షిఫ్ట్ పట్టుకోండి. కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని కర్సర్ ఇక్కడ ఉంది కదా, షిఫ్ట్ పట్టుకొని మనం దాన్ని బాణం గుర్తులతో ముందుకి వెనక్కి కదపచ్చు. ఇక్కడ కింద కీబోర్డ్ మీద బాణం గుర్తులు ఉన్నాయి కదా, అలా కదిపితే వస్తుంది. సో చూసారా అక్కడ హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఈ హైలైట్ అవుతున్న డేటాని నేనేం చేస్తానంటే ఈ హైలైట్ అవుతున్న డేటాని కాపీ చేయాలనుకుంటున్నా. కాపీ చేయాలనంటే దానికి షార్ట్ కట్ ఉంటుందండి, Ctrl+C. కీబోర్డ్లో CTRL అని ఇక్కడ ఉంది కదా, ఇటు ఉంటుంది, ఇటు ఉంటుంది. దీన్ని డెడ్ కీస్ అంటాం. CTRL కంట్రోల్. ఈ డెడ్ కీ ఏం చేస్తుంది అంటే ఏదో కాంబినేషన్తోనే పనిచేస్తుంది, నార్మల్గా పనిచేయదు. ఈ కంట్రోల్ కానీ ఆల్ట్ కానీ షిఫ్ట్ కానీ ఈ మూడింటిని డెడ్ కీస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. కాంబినేషన్లోనే పనిచేస్తాయి. సో ఇప్పుడు నాకు అక్కడ లక్ష్మీ SHG అని ఉంది కదా, కంట్రోల్ పట్టుకొని నేను C నొక్కుతున్నాను. ఎప్పుడైతే కంట్రోల్ పట్టుకొని C నొక్కానో ఇది కాపీ అవ్వడం జరిగింది. కాపీ అంటే ఇంకా మనం ఇదివరకు ఎలా చేసుకునే వాళ్ళం అండి, పుస్తకాల్లో రాసుకునేటప్పుడు సహజంగా కార్బన్ కాపీస్ ఉంటాయి. ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ కింద కార్బన్ కాపీ పెట్టుకొని పైన రాస్తే కింద ఇంకొక కాపీ వచ్చేది. కానీ డిజిటల్గా మనకి ఏమవుతుందండి, డిజిటల్గా లక్ష్మీ SHG అని రాసాం. ఇక్కడ రాసిన తర్వాత ఎంటర్ నొక్కండి 2-3 సార్లు, మీకు కొంచెం కర్సర్ కిందకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఇప్పుడు మనకు కావాలంటే పేస్ట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పేస్ట్ చేసుకోవచ్చు. Ctrl+V అండి దీనికి షార్ట్ కట్. కంట్రోల్ పట్టుకొని V నొక్కాలండి. చూసారా లక్ష్మీ SHG అనేది రెండోసారి వచ్చింది. మళ్ళీ మనకి ఇంకొకసారి ఇటు చివర కావాలనుకోండి, ఇటు స్పేస్ ఇచ్చేసి, స్పేస్ అంటే ఈ బార్ బటన్ అండి, ఇచ్చేసి మనం కనుక నొక్కితే Ctrl+V మళ్ళీ పేస్ట్ అవుద్ది. అంటే ఒక్కసారి కాపీ చేస్తే ఎన్నిసార్లైనా పేస్ట్ అవుద్ది. ఇప్పుడు నేను మీకు కట్కి కాపీకి పేస్ట్ ఈ మూడిటి యొక్క సంబంధం చెప్తానండి. ఇప్పుడు మనం ఫస్ట్ నేర్చుకుంది ఏంటంటే కాపీ అండ్ పేస్ట్ నేర్చుకున్నాం. కాపీ అండ్ పేస్ట్లో మనం ఫస్ట్ కాపీ చేసాం, తర్వాత 2 సార్లు పేస్ట్ చేసాం. ఇక్కడ ఏం జరిగింది, పైన మ్యాటర్ అలాగే ఉంది, కింద కొత్త మ్యాటర్ వచ్చింది. ఇప్పుడు నేను కట్ అనే ఆప్షన్ నేర్పించబోతున్నాను మీకు. కట్ ఎలా ఉంటుంది అని అంటే ఈ మ్యాటర్ కాపీ చేసామని అనుకోండి, దీన్ని సెలెక్ట్ చేయండి, Ctrl+C నొక్కండి, Ctrl+X నొక్కండి. సారీ, X అంటే కట్ అండి. Ctrl+X కట్ అంటే ఏమైపోయింది, ఇక్కడ మ్యాటర్ కట్ అయిపోయింది పూర్తిగా, కత్తిరితో కట్ చేసినట్టు. ఇప్పుడు ఈ మ్యాటర్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి తీసుకెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కింద లైన్లోకి Ctrl+V నొక్కారంటే పేస్ట్ అవుతుంది. ఈ కింద లైన్లోకి వెళ్ళి చూసారా కాపీలో ఏం జరిగింది, అది అక్కడే ఉంది, ఇంకో కొత్త మ్యాటర్ వచ్చింది. కట్లో ఏం జరిగింది, ఇక్కడ ఉన్న మ్యాటర్ కట్ అయిపోయి ఇంకొక మ్యాటర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఫైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైల్ నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయాలంటే Ctrl+S నొక్కి దానికి ఒక పేరు ఇవ్వాలండి. Ctrl+S నొక్కాలి, లేదా ఫైల్లోకి వెళ్ళి సేవ్ అయినా నొక్కాలి. సో ఇక్కడ ఫైల్లో క్లిక్ చేయండి, మీరు అక్కడ ఆప్షన్ వస్తుంది మీకు. ఫైల్లో క్లిక్ చేసిన తర్వాత మీకు సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. అలాగే ఈలో సేమ్ ప్రాసెస్ని మనం ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మనం ఇక్కడ ఫైల్లోకి వెళ్ళామే అనుకోండి, ఫైల్లోకి వెళ్ళగానే సేవ్ యాజ్ నొక్కాలి, ఎందుకని ఆల్రెడీ సేవ్ అయిన డాక్యుమెంట్ కాబట్టి. కొత్తగా డాక్యుమెంట్ సేవ్ చేయకుండా ఇదే మొదటిసారి ఓపెన్ చేస్తే సేవ్ అని నొక్కి ఇక్కడ ఫైల్ పేరు రాయాలి, demo2. సో ఈ demo2ని సేవ్ చేశాను. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేస్తున్నాను నేను. ఇంటూ నొక్కితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను న్యూ ఫోల్డర్ 2లోకి వెళ్ళి నేను క్రియేట్ చేసిన ఫైల్ న్యూ ఫోల్డర్ రాము ఎడ్యుకేషన్లో
నేను క్రియేట్ చేసిన ఫైల్స్ 2 ఉన్నాయి, డెమో 2 అని. ఇప్పుడు ఇందులో వీటిల్ని కట్, కాపీ, పేస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నది నాకు కనిపించగానే స్క్రీన్ ఆన్ చేయగానే కావాలి, ఫోల్డర్స్లోకి వెళ్ళి సబ్ ఫోల్డర్స్లోకి వెళ్ళి ఎత్తుక్కోలేను ఈ ఫైల్ అని అనుకుంటే నేను దీన్ని Ctrl+C నొక్కుతాను, అంటే లేదా కాపీ నొక్కుతాను. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి డెస్క్టాప్ మీదకి వెళ్ళి పేస్ట్ చేశానంటే Ctrl+Vతో నేను డైరెక్ట్గా యాక్సెస్ చేయగలుగుతాను. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేయాలంటే ఇంటూ నొక్కాలి, ఇక్కడ Ctrl+V నొక్కితే డైరెక్ట్గా నాకు ఫైల్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. Ctrl+C, కాపీ, క్లోజ్, Ctrl+V లేదా పేస్ట్. ఇప్పుడు కాపీ అయింది అంటే ఈ ఫైల్ ఇక్కడే ఉంటుంది. ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఫోల్డర్లో ఇంకొక ఫైల్ ఉంటుందండి, సేమ్ అదే ఫైల్. ఇప్పుడు నాకు అలా కాదు, ఇక్కడి నుంచి కూడా ఫైల్ కట్ అయిపోవాలి, అసలు ఇక్కడ ఉండకూడదు, ఫస్టే ఉండాలి అని అంటే డెమో 2లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి కట్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదా Ctrl+X అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కట్ అనే ఆప్షన్ని నొక్కి మనం ఏం చేస్తామనంటే క్లోజ్ చేసి Ctrl+V నొక్కుతాం ఇక్కడ, లేదా పేస్ట్ నొక్కుతాము. ఇప్పుడు మనకి కట్ ఆర్ పేస్ట్ అయింది. డెమోకి డెమో 2కి తేడా ఏంటంటే డెమో ఫోల్డర్లో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, కానీ ఇది ఇక్కడ మాత్రమే ఉంటుంది, ఫోల్డర్లోకి వెళ్ళి చూసుకుంటే ఉండదు. అదే కట్కి, కాపీకి, పేస్ట్కి డిఫరెన్స్ అనమాట. డెమో 2 ఏమో కట్ ద్వారా వచ్చింది, ఇదేమో పేస్ట్ ద్వారా వచ్చింది. చూసారా, డెమో 2 లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఆల్రెడీ డెమో ఇక్కడ వేస్ట్గా పడుంది కదా, ఆల్రెడీ బయట ఉంది కదా, ఫైల్ని డిలీట్ చేయడం ఎలాగా? డిలీట్ చేయడంలో 2 రకాలండి. ఒకటి రీసైకిల్ బిన్లోకి వెళ్ళి డిలీట్ అయ్యే మోడలు, ఇంకొకటి రీసైకిల్ బిన్లోకి కాకుండా డైరెక్ట్గా డిలీట్ అయిపోయే మోడలు. డైరెక్ట్గా డిలీట్ చేయాలి అనే దానికన్నా ఫస్ట్ నార్మల్గా డిలీట్ నొక్కితే రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది. ఆ ఫైల్ దగ్గర రైట్ క్లిక్ చేసి డిలీట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది అడుగున, రైట్ క్లిక్ చేసి డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, అలా క్లిక్ చేస్తే ఫైల్ డిలీట్ అవుద్ది. కానీ ఈ ఫైల్ పర్మనెంట్గా డిలీట్ అవ్వదండి. ఇది ఎక్కడికి వెళ్తుందంటే మీరు గబుకమని డిలీట్ చేసేద్దాం అనుకుంటారు, అయిపోయింది డేటా అని, కానీ డిలీట్ అవ్వదు. ఇది ఎక్కడికి వెళ్తుంది అని అంటే రీసైకిల్ బిన్లో దాసి ఉంటుంది. మీకు మళ్ళీ ఎప్పుడైనా అవసరమైంది అనుకోండి, ఇది క్లోజ్ చేసేసి రీసైకిల్ బిన్లోకి వెళ్ళి రీస్టోర్ అనే బటన్ నొక్కడం ద్వారా మనకి యాక్సెస్ అవుద్ది అనమాట. చూడండి, ఇది రీసైకిల్ బిన్, ఇది చెత్త డబ్బా, లోపల చెత్త ఉంది అన్నట్టు చూపిస్తుంది. అలా చూపిస్తే ఫైల్ ఉన్నట్టు లోపల. సో ఇప్పుడు నేను ఏ ఫైల్ని అయితే డిలీట్ చేశానో, డెమో అనే ఫైల్ని నెత్తికి రైట్ క్లిక్ చేసి రీస్టోర్ నొక్కితే మళ్ళీ అది యథాస్థాయిలో ఎక్కడుందో అక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి నా దాంట్లో, డెమో అనే దాన్ని నేను ఎతకడం జరుగుతుంది. దీన్ని రైట్ క్లిక్ చేసి రీస్టోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే నాకేం జరిగింది, రీస్టోర్ అయిపోయింది. ఇక్కడ కనిపించదు, క్లోజ్ చేస్తే డెస్క్టాప్ మీద కనిపించదు, అది మీరు ఎక్కడ సేవ్ చేసి ఉంచారో అక్కడికి వెళ్తుంది. ఫోల్డర్ 2లో సేవ్ చేసామా, రాములో సేవ్ చేసాం, చూడండి రాములో డెమో ఫైల్ వచ్చేసింది. సో ఇలాగా వాడతాం మనం డెమో అనేది. ఇప్పుడు మనం ఇంకొక విషయం నేర్చుకుందాం, పర్మనెంట్గా డిలీట్ చేయడం ఎలాగా, రీసైకిల్ బిన్లో కూడా దొరకకూడదు. ఇలాంటి సమయంలో మనం షిఫ్ట్ కీ పట్టుకొని డిలీట్ నొక్కుతాము. షిఫ్ట్ కీ అంటే ఇక్కడ ఉంటుందండి, ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. దీన్ని పట్టుకొని డిలీట్ బటన్ నొక్కుతాము, ఎంటర్ పైన ఉంటుంది డిలీట్. కొన్నిటిలోనేమో ఎంటర్కు పక్కన ఉంటుంది, కొన్ని కంప్యూటర్ని బట్టి ఉంటుంది అది. సో షిఫ్ట్ పట్టుకొని డిలీట్ నొక్కండి, ఆర్ యు షూర్ అంటుంది, ఎంటర్ నొక్కండి లేదా ఎస్ మీద నొక్కండి, మనకి ఫైల్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు కనుక మీరు రీసైకిల్ బిన్లోకి వెళ్ళి చూసుకుంటే ఈ ఫైల్ కనిపించదు. రీసైకిల్ బిన్ ఓపెన్ చేశాను, మనం డెమో అని సెర్చ్ చేసాము, కనిపించట్లా. చూసారా, అంటే డైరెక్ట్గా డిలీట్ అయిపోద్ది. ఎప్పుడు ఉపయోగపడుద్ది అంటే అండి, మనకి చాలా ఫైల్స్ ఉన్నాయి, కొన్ని ఫైల్స్ డిలీట్ చేస్తాం, స్పేస్ తగ్గట్లేదు, అప్పుడు పర్మనెంట్గా డిలీట్ నొక్కుంటే మనకి చాలా మంచిది అనమాట. నెక్స్ట్ అట్లాగే షార్ట్ కట్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా లోపల ఎక్కడో ఉన్నదాన్ని మనం ఓపెన్ చేయలేకపోతున్నాము, కానీ పిల్లలు ఉన్నారు, వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కంప్యూటర్ వాడడం రాదు, డిలీట్ చేసేస్తారు అనుకుంటే
మనం ఫైల్కి షార్ట్ కట్ క్రియేట్ చేయొచ్చండి. మీలో చాలామందికి షార్ట్ కట్ అంటే ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక సందర్భం ఎలాంటిదంటే మనకి కంప్యూటర్లో ఫైల్స్ అన్నీ పోతాయి అని భయం వేస్తే కనుక మనం ఏం చేయొచ్చానంటే సింపుల్గా షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ కట్ ఏం చేస్తుందనంటే డూప్లికేట్ చెయ్యదు, కానీ ఇప్పుడు మనకి ఫోల్డర్ లోపల ఫోల్డర్ ఉండి అది ఎత్తుకోలేకపోతున్నాం ఆ ఫైల్ అనుకోండి. దాన్ని డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ ఫైల్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ షార్ట్ కట్ అనే బటన్ని ప్రెస్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఒక షార్ట్ కట్ జనరేట్ అవుద్ది. ఈ షార్ట్ కట్ని తీసుకెళ్ళి మనం డెస్క్టాప్ మీద పెడతాం. సో డెస్క్టాప్ మీద పెట్టాలని అంటే ఈ షార్ట్ కట్ని ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి కట్ చేయాలి, లేదా కంట్రోల్ X నొక్కాలి. తర్వాత క్లోజ్ చేసి దీన్ని మనం డెస్క్టాప్ మీద కంట్రోల్ V అని పేస్ట్ చేసామని అనుకోండి, మనకి ఇక్కడ పేస్ట్ అవుతుంది. పేస్ట్ అయిన తర్వాత దీన్ని మనం సింపుల్గా చెప్పాలి అని అంటే ఇది ఒక షార్ట్ కట్. అంటే మెయిన్ ఫైల్ ఎక్కడైనా ఉండొచ్చు, దీన్ని డైరెక్ట్గా మనం క్లిక్ చేయడం వల్ల రామోస్ ఎడ్యుకేషన్ అనే ఒరిజినల్ ఫైల్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. దీన్ని ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను, లెఫ్ట్ క్లిక్ 2 సార్లు నొక్కితే ఇది ఓపెన్ అవుతుంది. ఇక మీదట మీ డాక్యుమెంట్స్, ఫోటోలు, వీడియోలు అన్నీ ఒక దగ్గర గందరగోళంగా ఉండవు. ఇప్పుడు మీ కంప్యూటర్లో ప్రాక్టీస్ చేయండి. మరి ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.